హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు పాల్ బీడ్స్తో చాలా బాగుంటుంది నెక్లెస్. సింపుల్గా ఈజీగా ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 6 mm పాల్ బీడ్స్, రౌండ్ పిన్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా వీటితోనే మేకింగ్ చేస్తాము నెక్లెస్ అనేది. చైన్ హుక్కు, ఎక్స్ట్రా చైను, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఎక్స్ట్రా చైను, ఫ్లయర్ అయినా నీడిల్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేను రెండిటితో చూపిస్తాను, మీకు ఏది ఈజీ అయితే దాంతో మీరు మేకింగ్ చేసుకోండి. ఇవి నా దగ్గర ఉండేటివి మీడియం సైజు కాబట్టి నేను ఇక్కడ కట్ చేయడం లేదు. మీ దగ్గర పొడుగ్గా ఉంటే మీరు సిజర్ కూడా తీసుకోండి కట్ చేయడానికి. ఇవి నావి మీడియం సైజు, కరెక్ట్గా సరిపోతుంది ఈ నెక్లెస్ మేకింగ్ చేయడానికి. నేనేం కట్ చేయడం లేదు. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, లైక్ చేయమనండి, కామెంట్ చేయమనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పిన్ తీసుకోండి, రౌండ్ పిన్ను. దీంట్లోకి పాల్ బీడు వేసుకోండి. చాలా చాలా ఈజీ అండి మేకింగ్ చేసుకోవడము. చాలా సింపుల్గా, ఇంతేనా ఇంత సింపులా అనిపిస్తుంది మీకు ఈ వీడియో చూశాక. ఓకే, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేను నీడిల్తో చూపిస్తాను, తర్వాత ఫ్లయర్తో చూపిస్తాను. నీడిల్ని ఇలా పెట్టుకోండి. దీంతో ఇలా వంచేసేయండి రౌండ్గా, అంటే గ్యాప్ లేకుండా ఇట్లాగా హ్యాండ్తోనే దగ్గరగా ప్రెస్ చేసేసేయండి. వెరీ వెరీ ఈజీ నెక్లెస్ అండి, కానీ లుక్ మట్టుకు చాలా బాగుంటుంది. ఇలా నా హ్యాండ్స్ అయితే అవాయిడ్ చేయండి, కట్టు తీగ అల్లి నాకు ఇలా అవుతుంది. మేకింగ్ చేయండి. ఇప్పుడు దీనికి ఇంకొకటి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. దీన్ని ఇలాగే హోల్డ్ చేసుకోండి. ఇంకొక గుండు పిన్ని తీసుకోండి. దీంట్లోకి మళ్ళీ సేమ్ పాల్ బీడ్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం మేకింగ్ చేసుకున్నాం కదా, దీన్ని దీని లోపలికి ఇలా, అంటే జిగ్జాగ్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను నీడిల్తో వేసాను కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నీడిల్ పెట్టుకొని ఇలాగా ప్రెస్ చేసేయండి. ఇప్పుడు నేను ఒకటి ఫ్లయర్తో చూపిస్తాను. మీకు దేంతో ఈజీ అనిపిస్తే దాంతో మేకింగ్ చేసుకోండి. ఇలాగా వంచేసేయండి. గ్యాప్ లేకుండా చూడండి, గ్యాప్ ఉండిందంటే మళ్ళీ ఇది వచ్చేస్తుంది బయటికి. ఇంకొకటి వేసి చూపిస్తాను. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గుండు పిన్ తీసుకోండి. సేమ్ ఇదే విధంగా జిగ్జాగ్గా మీరు వేసుకుంటా వెళ్ళడమే. మళ్ళీ దీని లోపలికి ఇలా 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 మళ్ళీ ఇక్కడ సేమ్ నీడిల్తో అయినా వేయండి, ఫ్లయర్తో అయినా, మీకు ఏది ఈజీ అనిపిస్తే దాంతో మీరు మేకింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ మటుకు గ్యాప్ లేకుండా చూసుకోండి. మళ్ళీ ఒకటి తీసుకోండి, అంటే ఒకటి ఇట్లా ఇట్లా, అంటే జిగ్జాగ్ లాగా వస్తుంది. ఇలా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా మీరు మేకింగ్ అనేది చేసేసుకోవచ్చు.
కాకపోతే కొన్ని సింపుల్ టిప్స్తో చూపిస్తున్నాను. మీరు ఇలాగే హోల్డ్ చేసుకోండి. వన్స్ దీన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మీరు తీసుకొని వేద్దాంలే అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం మనము. మొత్తము సేమ్ మీ లెంత్ ప్రకారము మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సేమ్ అదే విధంగా జిగ్జాగ్గా వేసుకుంటూ రండి. కొంచెం మనకు కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది, ఏం పర్లేదండి, అది మళ్ళీ మనం అడ్జస్ట్ చేసేసుకుంటే వచ్చేస్తుంది. మీరు సేమ్ ఒకే వేలో వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇయర్ రింగ్స్కి సేమ్ ఇలాగా వేసేసి ఇక్కడ మీరు హ్యాంగింగ్ లాగా వేసుకోండి. నేను చేసి చూపిస్తానండి, ఎందుకు లెంతీగా అయిపోతుంది. సేమ్ ప్రాసెసే కదా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ అయినా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇదిగోండి నేను ఇలాగా మేకింగ్ చేశాను. మీ లెంత్ ప్రకారం మీరు మేకింగ్ చేసుకోండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుందండి ఈ నెక్లెస్, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి ఇక్కడ చూసే లోపలికి మనకు సేమ్ ఉన్నట్టు ఉంటుంది. మనము ఇలాగా చేంజ్ చేసుకుంటుంటే సరిపోతూ ఉంటుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాగా మీరు హోల్డ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటా ఉన్నారంటే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మళ్ళీ మనము ఇలాగా చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లా ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా చైన్ లింకు ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. దీనికి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. స్మాల్ సైజు జంప్ రింగ్స్ 2 తీసుకోండి. మీ దగ్గర కటింగ్ బ్లేడ్ అన్న ఏదున్నా పర్లేదు, ఇలా ఓపెన్ చేసి ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా చైన్ ఉంది కదా, మీ దగ్గర ఎలాంటి చైన్ ఉన్నా మీరు తీసుకోండి. నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం చాలా చిన్నది యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మనం హోల్డ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా ఉంది కదా, దీనికి ఇలా ఒక సైడు ఈ సైడ్ వస్తుందండి, ఇంకో సైడ్ ఎక్కడ వస్తుందనేది కూడా చూపిస్తాను. దీన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసేయండి. ఇలా ఇదే విధంగా ఈ సైడ్ కూడా వేద్దాము. నేను ఆల్రెడీ దీనికి చైన్ హుక్ కూడా అటాచ్ చేశాను, ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఈ సైడు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఏంటంటే ఇటు పక్క వచ్చే లోపలికి ఇక్కడ వస్తుందండి, అంటే బీడ్ కింద వస్తుంది జంప్ రింగ్ అనేది. ఓకే, ఇక్కడ వేయాలి మనము ఎక్స్ట్రా చైన్, చూపిస్తాను. మళ్ళీ సేమ్ జంప్ రింగ్ ఓపెన్ చేసుకోండి. దీని లోపల ఇలా వేసేయండి, దీన్ని ఇలా హోల్డ్ చేయండి. మీరు ఇక్కడ మటుకు కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ఎందుకంటే ఇందాకైతే హోల్ ఉన్నింది కాబట్టి ఈజీగా వేసేసాము. ఇది పాల్ బీడ్ ఉంది కదా, దీన్ని ఇలాగా ఒక నిమిషం ఇలా తీసుకొని దీన్ని ఇలాగా ప్రెస్ చేసేయండి. మనకు ఈ సైడ్ వచ్చే లోపలికి బీడ్ కింద వస్తుందండి ఎక్స్ట్రా చైన్, ఈ సైడ్ వచ్చే లోపలికి ఇలా ఇలా నేను దీనికి ఇయర్ రింగ్స్ కూడా మేకింగ్ చేశాను, ఒకసారి చూపిస్తాను. తర్వాత ఫైనల్గా ఈ నెక్లెస్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. నేను ఇయర్ రింగ్స్ అనేటివి ఇలా మేకింగ్ చేశాను. నా దగ్గర ఇవి ఓల్డ్వి నేను ఉన్నిందండి ఇది, దీనికి నేను దీన్ని అటాచ్ చేశాను ఇక్కడ ఇలా. మీ ఇష్టము, మీరు 3 అయినా వేసుకోండి, 5 అయినా వేసుకోండి. నేను ఇక్కడ 5 వేసాను, కొంచెం కిందకుంటే బాగుంటుందని. ఇష్టము, మీరు ఇయర్ రింగ్స్ ఎలా అయినా మేకింగ్ చేసుకోండి, హ్యాంగింగ్ అయినా మేకింగ్ చేసుకోండి, లేదా ఇలా అయినా మీరు మేకింగ్ చేసుకోండి. నేను జస్ట్ మోడల్కి చూపిస్తున్నాను. నా దగ్గర ఇది ఉన్నింది కాబట్టి దీనికి మ్యాచింగ్గా నేను ఇలా వేసాను. మీ దగ్గర ఎలా ఉంటే మీరు అలా మేకింగ్ చేసుకోండి. ఇదిగోండి ఫైనల్గా ఇలాగా రెడీ అయింది.
మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీకు ఈ నెక్లెస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.